ఫ్రెండ్స్ మన వీడియోలో సుజుకి యాక్సెస్ 125cc ఆఫ్ బోర్ అనేది ఓపెన్ చేస్తాం. ఆఫ్ బోర్ ఓపెన్ చేయాలంటే మనకి బోర్ వస్తుందని ఎలా తెలుస్తుంది? మనకి బండి స్టార్ట్ చేసుకొని వెనకాల స్మోక్ అనేది వస్తున్నా, ఆయిల్ తగ్గుతున్నా సరే మనకి బోర్కి వచ్చింది తెలుసుకోవాలి. ఓకే, మనకి బండి అనేది స్టార్టింగ్ అయితే లేదు, మనకి బండి అనేది నెట్కి వచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలి బోర్కి వచ్చిందని లేదు చూడండి. ఒకసారి సైలెన్సర్ చూసుకోండి. సైలెన్సర్ ఏంటంటే ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఒక బండికి ఇలా ఆయిల్ వస్తున్నప్పుడు బండి స్మోక్ వస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఈ విధంగా లోపల ఆయిల్ అనేది మిగిలిపోద్ది. ఆయిల్ అనేది మిగిలిపోయినప్పుడు బండి స్టార్టింగ్ ఎందుకు లేదని కిక్ కొట్టి చూడండి. కిక్ రాడ్ కానీ ఫ్రీగా ఉందంటే లోపల హెడ్లో వాల్స్ అనేది వస్తుంది. ఆ వాల్స్ ఏంటంటే బోర్కి వచ్చినప్పుడు వాల్స్ అనేది ఎక్కువ ప్రాబ్లం వస్తుంటుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు బండి స్టార్ట్ అవ్వదు. ఓకేనా, ఆ బండి స్టార్ట్ అవ్వాలి, వాల్స్ క్లీన్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనం ఇంజిన్ డౌన్ చేసి హెడ్లో వాల్స్ అవి మార్చుకోవాల్సి ఉంటుంది. అదే టైంలో మనం వెనకాల స్మోక్ గానీ వస్తుంది కాబట్టి బోర్ గానీ చేసుకుంటే మనకి పనికి తక్కువగా అయిపోద్ది. అదే పని మనం ఈ బండికి చేద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా మనం ఇంజిన్ డౌన్ చేయాలంటే ముందు సీట్ ఓపెన్ చేసుకోవాలి. సీట్ ఓపెన్ చేసుకొని సీట్ కింద బోల్డ్ వస్తుంది, ఎందుకంటే ఈ టూల్ కిట్ బాక్స్ అనేది పక్క తీసిపడాలి కదా. ఈ 10mm బోల్డ్ ఓపెన్ చేసుకొని 2 స్టార్ స్క్రూలు ఉంటాయి. స్టార్ స్క్రూలు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టార్ స్క్రూలు ఓపెన్ చేసే లోపల ఫ్రెండ్స్ మీకోసంగా మీరు చేయాల్సిన పని ఒకటి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు హరి, మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తాయి. దానికి మీరు ఏం చేయాలంటే కింద కనబడుతుంది కదా రెడ్ కలర్ లెటర్లో సబ్స్క్రైబ్ అని, దాని మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా అందుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ సీట్ బోల్డ్ ఓపెన్ చేసాం. సీట్ ఈ స్క్రూ ఆర్ బోల్డ్ ఓపెన్ చేస్తే మనకి సీట్ అనేది బయట వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంజిన్ కిందకి డౌన్ చేయాలంటే ఏమేమి ఓపెన్ చేయాలి? కార్బోరేటర్కి 2 బోల్డ్ ఓపెన్ చేయాలి. కేబుల్స్ ఓపెన్ చేసే బదులు ఈ 2 బోల్డ్ కానీ కార్బోరేటర్ ఓపెన్ చేస్తే కార్బోరేటర్ ఓపెన్ చేద్దాం. అలాగే ఈ సెల్ఫ్ మోటార్ కనెక్షన్ తీయేద్దాం. సెల్ఫ్ మోటార్ కనెక్షను నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్లన్నీ తీసేద్దాం. ఏమేమి కనెక్షన్ చేయాలో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం ఓపెన్ చేశాను. కార్బోరేటర్ ఓపెన్ చేశాను. కార్బోరేటర్ మ్యాన్ ఫోల్డ్ అనేది కార్బోరేటర్కి మ్యాన్ ఫోల్డ్ వస్తుంది. మ్యాన్ ఫోల్డ్ ఏ పొజిషన్ అని చెప్తాను చూడండి. మళ్ళీ బిగించినప్పుడు నేను చూపాను కదా, ఎప్పుడు బిగించినప్పుడు చూపాను కాబట్టి అందుకని ఇప్పుడే చూపిస్తాను క్లారిటీగా. ఆ ఓరింగ్ అనేది ముందర రావాలి ఫ్రెండ్స్. మీరు కార్బోరేటర్ మ్యాన్ ఫోల్డ్ తిప్పిచ్చేసినా సరే, ఇలా కిందకి పైకి వేసినా సరే ఓరింగ్ అనేది ముందర రావాలి. కార్బోరేటర్కి ఒక ఓరింగ్ ఉండాలి, మ్యాన్ ఫోల్డ్కి ఒక ఓరింగ్ ఉండాలి. ఓకే, కార్బోరేటర్ కనెక్షన్ తీసాం. అలాగే సెల్ఫ్ మోటార్ వైర్ ఎర్త్ అండ్ ప్లస్ అండ్ మైనస్ 2 ఓపెన్ చేస్తాం. మైనస్ బోల్డ్ ఉంటుంది, 8M బోల్డ్ ఉంటుంది. దానికి 8M బోల్డ్ ఓపెన్ చేయండి. మ్యాగ్నెట్ కనెక్షన్ వైర్లు మ్యాగ్నెట్ కనెక్షన్ తీసుకోండి. అలాగే కార్బోరేటర్కి 2 వైర్లు వస్తాయి, ఆ కార్బోరేటర్ కనెక్షన్ కానీ తీసుకోండి. అంటే వైరింగ్కి సంబంధించి కార్బోరేటర్ హెయిర్ పైపు, ప్లగ్ క్యాప్, ఓకేనా, ప్లగ్ క్యాప్, పొల్యూషన్ పైపులు, అలాగే మామూలు కార్బోరేటర్ హోస్ లబ్బరు, అలాగే ముందర క్లచ్ కేసు హోస్ వస్తుంది. క్లచ్ కేసు కానీ హెయిర్ వెళ్ళాలి కదా, ఆ పైప్ ఇది. ఈ పైప్ పూర్తిగా ఓపెన్ చేయాలంటే దీని కింద 4 బోల్డ్లు ఉంటాయి. ఎల్ఎంకి బోల్డ్ 4 నెంబర్ ఎల్ఎంకి బోల్డ్ ఓపెన్ చేస్తే మనకి ఏదైనా వస్తుంది. నెక్స్ట్ మనం ఇవన్నీ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు అయితే ఓపెన్ చేయాల్సింది. నెక్స్ట్ కిందకు వస్తే ఇక్కడ బ్రేక్ కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్రేక్ కనెక్షన్ చేసి షాక్ అబ్జర్వర్ బోల్ట్ 40 సైజు షాక్ అబ్జర్వర్ బోల్ట్ ఓపెన్ చేసి, అలాగే కేబుల్కి ఆయిల్ ఫిల్టర్ కాడ ఒక 8M బోల్ట్ ఉంటుంది. ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేస్తే మనకి కేబుల్ అనేది కిందకు వస్తుంది. కేబుల్ అనేది కిందకు వచ్చిన తర్వాత ఇంజిన్ బెడ్ బోల్ట్ కానీ ఓపెన్ చేస్తే మనకి ఇంజిన్ అనేది బయట వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంజిన్ అనేది బయట వచ్చిన తర్వాత ఇంజిన్ ఇంకా ఈ ఒక్క బోల్ట్ తీస్తే మనకి ఇంజిన్ బయట వస్తుంది. ఆ ఇంజిన్ బయట తీసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి స్కూటీలకు కానీ అన్నిటి బండ్లకి ఇదే విధంగా మన ఇంజిన్ అనేది కిందకి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజిన్ అనేది డౌన్ చేసాం కదా, దీనికి ఉన్న ముందు సైడ్ డోర్లు అవి ఉంటాయి. స్కూటీకి ముందు ఈ డోర్లు ఓపెన్ చేసుకోవాలి. డోర్లు ఓపెన్ చేసుకునే ముందు కొద్దిగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే దుమ్ము గిమ్ము ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ 6mm ఎల్ఎంకి బోల్డ్ 6mm ఎల్కెం బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కప్పు తీసేసి దీనికి ఒక కప్పు బీడింగ్ వస్తుంది. ఎప్పుడైనా మీకు కప్పు కానించి కానీ ఆయిల్ లీక్ వస్తుంటే ఈ బీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ బీడింగ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ డోర్లు ఓపెన్ చేద్దాం. ఈ ప్యానల్స్ మనకి ఎక్కువ స్కూటీలు తీసుకుంటే స్కూటీలు అన్ని బండ్లకి ఈ డోర్లు అనేది ఉంటుంది. ఓకేనా, మనం ఈ ఓపెన్ చేసి ఇది వచ్చేసి 8M బోల్డ్. ఓకే ఫ్రెండ్స్, 8M బోల్డ్ ఓపెన్ చేస్తే మనకి ఈ రైట్ సైడ్ ప్యానల్ అనేది వచ్చేస్తుంది. కింద ఒక స్టార్ స్క్రూ ఉంది, కింద ఒక స్టార్ స్క్రూ, పైన ఒక స్టార్ స్క్రూ, 2 10mm బోల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత టైమింగ్ లబ్బర్ ఇది. మనకి ఎప్పుడైనా టైమింగ్ కవర్ ఓపెన్ చేయకుండా చూసుకోవాలంటే టైమింగ్ ఆడిని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సైలెన్సర్ నట్లు ఓపెన్ చేద్దాం. ఓకేనా, సైలెన్సర్కి 12 సైజ్ బోల్డ్ ఉంటాయి. ఈ 12 సైజ్ తలకాయ, 13 సైజ్ థ్రెడ్, ఇది 14 సైజ్ బోల్డ్. 14 సైజ్ బోల్డ్ ఓపెన్ చేస్తే మనకి సైలెన్సర్ బయట వస్తుంది. సైలెన్సర్కి ఒక గ్యాస్కెట్ ఒకటి ఉంటుంది ముందర, గ్యాస్కెట్. ఓకే, సైలెన్సర్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ అటుపక్క ప్యానల్ ఉంది కదా, ఓకేనా, ఇటుపక్క ఈ ఎయిర్ ఫిల్టర్ పైప్ ఉంది. ఓకేనా, ఎయిర్ ఫిల్టర్ పైప్, హెయిర్ పైప్, క్లచ్ కేస్కి హెయిర్ పైప్ ఉంది. ఈ హెయిర్ పైప్ అనేది తీసి పక్కన పెడదాం. ఈ సుజుకి వాడు ఎందుకు ఇలా గందరగోళంగా ఇస్తాడో ఏమో, కొత్తగా ఇస్తుంటాడు ఏందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లిప్ అనేది లోపల ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ క్లిప్ అనేది బయట తీసి మనకి లబ్బర్ అనేది బయట వచ్చేస్తుంది. ఈ లబ్బర్ అనేది బయట తీసిన తర్వాత ఈ కార్బోరేటర్కి సంబంధించిన 2 8mm బోల్డ్ ఉంటాయి, ఇంజిన్ బోల్డ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంజిన్ బోల్డ్ అంటే ఏంటంటే ఇంజిన్ బోల్డ్ పైన 8M తలకాయ ఉంటుంది, లోపలికి వచ్చేసి
10M థ్రెడ్ ఉంటుంది. మనం ఇంజిన్ బోల్డ్ అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా. 2 ఇంజిన్ బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏడు వరకు అయితే మనకి ప్యానల్స్ అన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు టైమింగ్ చూసుకోండి. టైమింగ్ అనేది మీకు టైమింగ్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈ టైమింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఈ రాక్ రామ్స్ చూసుకోండి. ఇది ఆపోజిట్ టైమింగ్ ఉందా మామూలు టైమింగ్ ఉందో చూడండి. మామూలు టైమింగ్లో ఉందంటే 2 లైన్స్ వస్తాయి. ఆ లైన్స్ లేకపోయినా సరే ఈ లాక్ రామ్స్ ఉన్నాయి కదా, ఈ లాక్ రామ్స్ అనేది ఓపెన్ అవ్వకూడదు. ఇది ఆపోజిట్ టైమింగ్. ఈ ఆపోజిట్ టైమింగ్లో ఉన్నప్పుడు అలా లాక్ రామ్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 ఇలా లోపలికి బయటకు కదలకొద్దు. ఎందుకంటే టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టైమింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మనకి రాక్ రామ్స్ అనేది మనం ఈ మ్యాగ్నెట్ అనేది ఇలా తిప్పితే ఆ రాక్ రామ్స్ అనేది కదలకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైమింగ్లో ఎప్పుడు పెట్టకూడదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మ్యాగ్నెట్ ఉంది కదా, మ్యాగ్నెట్ అనేది మరొక రౌండ్ అనేది తిప్పాలి. ఎట్లా తిప్పాలి? ఈ ఈ మ్యాగ్నెట్ ఈ టైమింగ్లోకి వచ్చేదానికోసం ఈ మ్యాగ్నెట్ అనేది ఇంకో రౌండ్ ఇట్ట తిప్పాలి. ఓకేనా. ఇటు వెనక్కి కానీ ముందరకు కానీ మళ్ళీ అదే లైన్ ఆడకు వచ్చేట్టుగా తిప్పాలి. దీనికోసం సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఓకే, దీని నెక్స్ట్ వీడియో వస్తుంది, ఆ వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది టైమింగ్. ఇప్పుడు ఏంటంటే రాక్ రామ్స్ 2 కదలవు. ఓకే ఫ్రెండ్స్, ఈ రాక్ రామ్స్ అనేది కదలదు. ఓకేనా. ఇప్పుడు టైమింగ్ చూడండి. ఇప్పుడు టైమింగ్లో ఉంది. మీకు పాత టైమింగ్ చూపిస్తాను, కొత్త టైమింగ్ 2 చూపిస్తాను. 1లో వచ్చేసి ఫస్ట్ టైమింగ్ అడ్వాన్స్ టైమింగ్, ఇది రాంగ్. ఇప్పుడు అప్పుడు రాక్ రామ్స్ ఓపెన్ అవుతుంది. సెకండ్ టైమింగ్ వచ్చేసి ఇది ఒరిజినల్ టైమింగ్. మనం మ్యాగ్నెట్ తిప్పి కరెక్ట్గా లైన్ మార్కున్నప్పుడు ఏంటంటే ఆ రాక్ రామ్స్ అనేది కదలకూడదు. అప్పుడు మనం రాకర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ క్యామ్ షాఫ్ట్ సంబంధించింది 2 4mm ఎల్ఎంకి బోల్డ్ ఉన్నాయి. ఈ ఎల్ఎంకి బోల్డ్ ఓపెన్ చేసి ఈ లివర్ అనేది ఎక్కువ సుజుకి బండ్లకే ఉంటుంది. ఈ సుజుకి బండ్లకి ఎందుకనేది నేను బిగించినప్పుడు చెప్తాను దాని గురించి. ఇప్పుడు అవసరం లేదు. బిగించినప్పుడు దానివల్ల ఉపయోగం ఏందని చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ 10mm నట్లు ఓపెన్ చేస్తాం. బోర్ నట్లు అంటే ఎక్స్ట్రా నట్లు. ఇప్పుడు హెడ్ నట్లు ఓపెన్ చేసుకుందాం. 12 సైజ్ బోల్డ్. ఈ 12 సైజ్ బోల్డ్ ఓపెన్ చేస్తే మనకి ఈ హెడ్ అనేది బయట వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ క్యామ్ షాట్ పక్కన పెట్టేసి ఈ చూడండి ఫ్రీ సెక్షన్ ఉన్నప్పుడు మనం వేసుకునేటప్పుడు కానీ మీకు దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను చెప్పే కదా టైమింగ్ అంటే ఏందో. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అసలు ఇది హెడ్లో వాల్స్ మనకి కంప్రెషన్ లీక్ అవుతుంది కదా, అందుకని ఈ వాల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ వాల్స్ కోసంగా హెడ్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇంక బోర్ ఏముంది, ఇంక పెద్ద ఖర్చు ఏమవుదు. అంటే ఒక 1000 రూపాయలు 1500 అవుద్ది. అప్పుడు బోర్ కానీ చేయించుకుంటే మనకి అక్కడ పని అయిపోద్ది ఫ్రెండ్స్. నేను టోటల్గా చెప్పింది ఓన్లీ ఈ హెడ్ ఓపెన్ చేసిన సపరేట్ ఛార్జ్. ఈ బోర్ ఓపెన్ చేసాం ఇంక 1000 ఎక్స్ట్రా పెడితే మనకి బోర్ కానీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇటు వరకు అయితే మనం బోర్ ఓపెన్ చేసాం. మీకు టైమింగ్ చేయడం పోయింటే క్లీన్ చేసుకొని, అలాగే బోర్ ప్యాకింగ్ కట్ అయిపోయింది క్లీన్ చేసుకొని, ఈ హెడ్ బోర్ అనేది లేతు పంపించి బోర్లో ఫిష్ని కొత్త వేసుకొని హెడ్లో వాల్స్ కొత్త వేసుకొని మనం ఈ వీడియోలో కాదు మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మనం బోర్ ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలి ఏందని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా హెడ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.